ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా? ఓకేనండి. అయితే ఈరోజు కార్తీక మాసం 9వ రోజండి. అయితే కార్తీక మాసంలోని సోమవారం రోజు మనము ఉపవాసాలుంటాము. లేకపోతే ఉపవాసం లేకపోయినా పర్వాలేదు. సోమవారం రోజు ఆ పరమేశ్వరుని దగ్గర ప్రదోష కాలంలో అయితే ఇంకా మంచిది. నారికేల దీపాన్ని వెలిగిస్తారు. అయితే ఆ నారికేల దీపం ఎలా వెలిగిస్తారో ఒకసారి చెప్తాను. ఒక వెండి గానీ, లేపోతే ఇత్తడి గానీ, లేపోతే రాగి ప్లేట్ గానీ, ఒక ప్లేట్ తీసుకొని, దాని మీద ముందు పసుపుతోని స్వస్తికి బొమ్మేసి, దానికి మధ్యలో ఒక చిన్న బొట్టు పెట్టిన తర్వాత, దానిపైన బియ్యం వెయ్యాలండి. బియ్యం వేసిన తర్వాత దాని మీద ఒక కొబ్బరికాయ, మనం కొబ్బరికాయని కొడితే 2 అవుతాయి కదా! 2 పార్ట్స్ అవుతాయి కదా! దాంట్లో ఒక భాగాన్ని మనం కావాలంటే దేవుడికి నైవేద్యం కింద పెట్టుకోవచ్చు. ఒక భాగం ప్లేన్ భాగం ఉంటుంది కదా! దాంట్లోని 3 బొట్లు పెట్టుకొని, ఆ కొబ్బరి చిప్పని దాంట్లో పెట్టేసి, దాంట్లోని నూనె గాని, నెయ్యి గాని వేసుకొని 3 ఒత్తులు అంటే రెండేసి ఒత్తులు, 2 ఒత్తులు, 2 ఒత్తులు, 2 ఒత్తులు అలాగా 3 దీపాలని పెట్టాలండి. దాన్నే మనము నారికేల దీపం అని అంటామండి. ఆ దీపం వెలిగించడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శివానుగ్రహం కూడా కలుగుతుంది. అయితే మూడో సోమవారం వస్తున్నది కదండీ! అదైతే చాలా మంచిది. ఆ రోజు తప్పకుండా మీరు ఈ దీపాన్ని ఆ ఈశ్వరుడి దగ్గర వెలిగించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.